ఎక్కడిది అసలు? ఇది ఆ సిస్టమ్. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, దాన్నే తీసుకొచ్చి పూర్కు కూడా అందించాడు. ఎందుకు? అసలు కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేకపోతే మనకు లేదు బతుకు, కార్పొరేట్ వైద్యం మనకు అందదు అని నిరాశతో ఉన్నటువంటి పేదలకి ఈయన అది తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు వాటిట్లో మళ్ళీ ఏమవుతున్నది, జగన్ వచ్చి ఆ స్కూల్స్ని బాగు చేసి మళ్ళీ అంటే రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థను డెవలప్ చేస్తే మళ్ళీ జగన్ వచ్చి ఆ వ్యవస్థను ఏదో సెటరేట్ చేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇప్పుడు కొలాప్సింగ్ కదా. ఇప్పుడు నువ్వు స్కూళ్ళకి ఎందుకు వెళ్ళరు అంటే ఆడపిల్లలు ఆ టాయిలెట్లు దరిద్రంగా ఉంటాయి, తిండి సరిగ్గా ఉండదు, లేకపోతే పాఠాలు చెప్పేవాళ్ళు సరిగ్గా ఉండరు, ఆ బల్లలు సరిగ్గా ఉండవు, బోర్డు ఉంటే చాక్ పీస్ ఉండదు, చాక్ పీస్ ఉంటే బోర్డు ఉండదు, టీచర్ ఎప్పుడు వస్తాడు లేదో దాని నుంచి సిస్టమ్ మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేసి టైంకి రావాలా, టైంకి పోవాలా, అటెండెన్స్ ఫోటోల దగ్గర నుంచి అన్ని పెట్టారు. ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ తరహాలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అందులో ఐబీనా, సిబిఎస్ఈనా, ఇంగ్లీష్ మీడియమా, ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదు? వాటిట్లో డిజిటల్ క్లాసులు ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ టీచర్లని రిలాక్స్ చేయడం కోసమని ఈ బాధ్యతలు తీసేసాం. ఇప్పుడు ఇది లేదా, ఫేస్ రికగ్నిషన్ లేదా, అసలు మొత్తం యాప్స్ అన్ని తీసేశారట. ఇప్పుడు ఇక మామూలుగా పాత రోజుల్లోకి మళ్ళీ సంతకం ఇక్కడ పెట్టేసేసి వాళ్ళ తరపున ఒక